బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. చెత్తను పారిశుధ్య కార్మికులకు అందజేయాలని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. నివాసాల్లో కూరగాయల ద్వారా వచ్చే వేస్ట్ ను ఇంట్లో మొక్కలకు ఎరువుగా వేసుకోవాలని సూచించారు. తద్వారా మొక్కలు సమృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. బుచ్చి స్వచ్ఛతకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లకి, మెప్మా సిబ్బందికి, ఆఫీస్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వీధుల్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చెత్తని వేస్ట్ చేయకుండా, తడి చెత్తని, కూరగాయలు కట్ చేసినటువంటి వాటినన్నిటి కూడా ఒక డబ్బాలో ఉంచి మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లకి వేసుకోవడం వల్ల అవి బాగా పూలు పూసడం, కాయలు కాయడం అలా జరుగుతాయి. ఆర్గానిక్గా మనం ఏర్పాటు చేసుకోవడం, వాటికి కావాల్సిన శక్తిని మనమే ఏర్పాటు చేసుకోవచ్చు. అందరూ కూడా వేస్ట్ని బయట పడేయకుండా కూరగాయలు కట్ చేసి అవన్నీ కూడా చెట్లకు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెత్తను బయట పారేయకుండా డస్ట్బిన్లో వేసి మన వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళకి పారిశుద్ధ కార్మికులకి ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్లో వేసుకొని వెళ్ళిపోతారు. మీరు బయట పడేయడం వల్ల దోమలు ఎక్కువగా చేరి కాలువలు వేయడం వల్ల వాటర్ ఆగిపోయి దోమలు ఎక్కువగా చేరుతున్నాయి. అందువల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. అలా చేయొద్దని కోరుకుంటున్నాను. ఒక రోజు రాకపోయినా తర్వాత రోజైనా వెహికల్ వస్తుంది, డబ్బాలో ఉంచి వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలని కోరుకుంటున్నాను. ఆ వేస్టేజ్ డబ్బాలు ఏదైనా ఖాళీ అయిపోయినప్పుడు మనం పారేస్తాం కదా, అలా పారేయకుండా దాంట్లో కొద్దిగా మట్టి వేసి చెట్టు వేసుకుంటే చక్కగా పూలు పూస్తాయి. ఇది డెమో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. అలా చేసుకుంటే మన ఇంటి వాతావరణం కూడా బాగా చక్కగా అందంగా కనపడుతుంది. మనకి చక్కటి పూలు కూడా పూస్తాయి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.